ఏంటి ఇక్కడే ఆగిపోయారు? రండి. నువ్వు వెళ్ళి చీర చూస్తూ ఉండమ్మా, మేము ఇప్పుడే వచ్చేస్తాం. మీరెక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. నువ్వు వెళ్ళి చూస్తూ ఉండు, మేము ఇప్పుడే వచ్చేస్తాం. మీరు చీరలు కొందామని వచ్చి నన్ను చూడమంటారేంటమ్మా? నిన్ను తీసుకొచ్చిందే చూపుల కోసం. చూపులా? అదే చీరల సెలక్షన్కి వచ్చాము అంటున్నాను. నువ్వు ఆ చీర సెలెక్ట్ చేయగానే మీ నాన్న బిల్లు కడతారు, నేను ఆ బట్టలు కట్టుకుంటాను. వెళ్ళు. సరే. ఏమండి, ఎక్కడ పెళ్లి కొడుకు? తన కోసమే ఎదురు చూస్తున్నాను. ఈ షాపింగ్ మాల్కే రమ్మన్నారా? దేవుడా, పెళ్లి కొడుకు అందంగా ఉండాలి, వసుకి మంచి ఈడు జోడుగా ఉండాలి. అలాంటి వాణ్ణి చూపించు. వినాయక, ఇతనే పెళ్లి కొడుకా? పాపం మాకోసమే చూస్తున్నాడా? ఎంత అందంగా ఉన్నాడో. వసుకి కరెక్ట్గా సరిపోతాడు. ఎంతసేపు అయింది బాబు వచ్చి? మిమ్మల్నే బాబు. ఇప్పుడే వచ్చాను. మీరొక్కరే వచ్చారా? అవును. అంటే మీతో పాటు ఇంకెవరూ రాలేదా? సేల్స్ మేనేజర్ అనుకుంటా, అందుకే ఇన్ని ఆరాలు తీస్తుంది. నేను ఒక్కనే వచ్చి చూస్తే చాలని మా అమ్మ చెప్పింది. అంతేలే బాబు, పిల్ల నచ్చాల్సింది మీకే కదా. నా సెలక్షన్ అంత కరెక్ట్గా ఉండదు. పర్వాలేదు బాబు, మా సెలక్షన్ చాలా బాగుంటుంది. సరే, త్వరగా చూపిస్తారా? అయ్యో, చూసుకోవడానికే కదా వచ్చాం. మీకోసమే అంకుల్ అటు వెళ్ళాడు. అమ్మాయి శారీ సెలక్షన్లో ఉంది. యా, నాకు ఆ సెక్షనే కావాలి. ఎటు వెళ్ళాలి? ఇలా పక్కకెళ్తే కనిపిస్తుంది. యా, థ్యాంక్ యూ. అబ్బాయి అందంగానే కాదు, చాలా ఫాస్ట్గా ఉన్నాడు. స్ట్రెయిట్గా అమ్మాయి దగ్గరికే వెళ్ళిపోయాడు. అంతే ఫాస్ట్గా వసు నచ్చిందని, అదే ఫాస్ట్గా పెళ్లి చేసుకుంటానంటే ఎంత బాగుంటుందో. ఈ విషయం వెంటనే ఆయనకి చెప్పాలి. పెళ్లి కొడుకు ఇక్కడుంటే ఆయన ఎక్కడ తిరుగుతున్నారో ఏంటో. బాబు, మీరు రఘునా? మీరు మూర్తి గారా? అవును బాబు. అయితే నేనే రఘుని. తను మా సిస్టర్ సరోజ. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్తే బాబు. నమస్తే అండి. మీ గురించే ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. ఏమండి, మీరిక్కడున్నారా? పెళ్లి కొడుకు వచ్చేశాడు, రండి వెళ్దాం. పెళ్లి కొడుకు ఎక్కడుంటే నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు సుశీల? పెళ్లి కొడుకు ఇక్కడుండటం ఏంటండి? అదిగో తనే పెళ్లి కొడుకు రఘు. బాబు, తను మా ఆవిడ సుశీల.
నమస్తే. నమస్తే. మీ అమ్మాయిని మీతో తీసుకురాలేదా? తను కూడా వచ్చిందమ్మా. ఏమండి ఒకసారి ఇలా రండి. ఏంటి సుశీల? ఇలా రండి. ఒక్క నిమిషం బాబు. ఏమై ఉంటుంది? ఏమో. ఏమైంది సుశీల? అతని పెళ్లి కొడుకేంటండి, చాలా ఎక్కువ వయసుంది. నేను ఇప్పుడే చూస్తున్నాను. చూడండి, తనని వసుకు చూపించొద్దు. ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోదాం. అమ్మాయిని చూపిస్తాం రమ్మనమని చెప్పి చూపించకుండా వెళ్తే ఏం బాగుంటుంది? ఇలాంటి వాణ్ణి చూపిస్తే వసు ఏమనుకుంటుంది చెప్పండి? అలా అని చూపించకుండా ఉంటే పేరయ్య దగ్గర చెడవుతాం. మరో సంబంధం చెప్పడు. అయినా సరే నాకిష్టం లేదు. వసూలు చూపించి ఓ 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోదాం. వెళ్ళి వసూలు తీసుకురా. అయ్యో అది కాదండి. ప్లీజ్ సుశీల, పెళ్ళికొడుకు నాకు కూడా నచ్చలేదు. కానీ పిలిచాక మొహం చాటేయడం మర్యాద కాదు. అది కాదండి. అంకుల్, ఎనీ ప్రాబ్లం? ఏ సమస్య లేదు బాబు. త్వరగా వెళ్ళు, వసూలు తీసుకొచ్చాయి. వెళ్ళు. దేవుడా, ఒక మంచివాణ్ణి చూపించమంటే మరీ ముసలివాణ్ణి చూపించావేంటి? ఇందాక చూసిన బాబు ఎంత బావున్నాడో. తన్నే పెళ్లి కొడుకు అనుకుని ఏదేదో మాట్లాడాను. పాపం, అతను ఏమనుకున్నాడో ఏమో. అది చూపించండి. ఇది కాదండి, అది చూపించండి. దాని పక్కది. ఇదండి? అదిగో అదండి. అయ్యో అది కాదండి. సరే, నేను తీసుకుంటాను. ఓకే మేడం. దగ్గరకు వచ్చేసాడు. ఏం కావాలి? సారీస్. నన్నెందుకు అడుగుతున్నారు? మీరు అడిగారు కదా. ఏం కావాలో తీసుకోండి. చూపించండి. ఏంటి? అదే సారీస్ చూపించమంటున్నాను. ఏ, మీరు చూసుకోలేరా? మరి మీరున్నది ఎందుకు? అంటే మీకు చీరలు చూపించడానికి నేను ఇక్కడ ఉన్నానా? మరెందుకున్నారు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. అసలేంటి మీ ఉద్దేశము? దూరం నుంచి చూపులు, దగ్గరకొచ్చి మాటలు. ఎలా కనిపిస్తున్నాను మీకు? ఎక్స్క్యూజ్ మీ, నేను మిమ్మల్ని చూడడానికి రాలేదు, సారీస్ చూడడానికి వచ్చాను. చూపించండి. అసలు సార్ ఆ మేడం సేల్స్ గర్ల్ కాదండి, మీలాగే చీరలు కొనడానికి వచ్చారు. సారీ. మీకు శారీస్ చూపిస్తానండి. వసు, చీరలు చూడడం అయిందా? ఇంకా లేదమ్మా. కాసేపు ఆగి చూడొచ్చు.
రా త్వరగా. ఎక్కడికమ్మా? రా చెప్తాను, 2 నిమిషాలు వచ్చేద్దు గాని. మా అమ్మాయి వేరే జాబ్ ఏం చేయట్లేదు బాబు. ఉదయం సాయంత్రం పిల్లలకు సంగీతం డాన్సు నేర్పిస్తుంది. మిగతా సమయంలో నర్సరీలో నాకు సాయం చేస్తుంది. ఇందాకటి నుంచి అమ్మాయి గురించి వట్టి మాటలే చెప్తున్నారు. ఆ అమ్మాయిని ఎప్పుడు చూపిస్తారు? అది అదిగో ఆ అమ్మాయి వస్తుంది. మా అమ్మాయి వసుంధర. వసు, ఈవిడ సరోజ. తను వాళ్ళ తమ్ముడు రఘు, మీ నాన్నగారికి ఫ్రెండ్ కొడుకు. నాన్న అంత పెద్దవాడితో ఫ్రెండ్షిప్ చేశాడా ఏంటి? తన ఫ్రెండ్ కొడుకు నాన్న ఏజ్ లో ఉన్నాడు. వాళ్ళకి వినిపిస్తుంది. ఏమ్మా, నీకు సంగీతం డాన్స్ మాత్రమే వచ్చా? కాస్త వంట వార్పు కూడా వచ్చా? మా వసుకి రాని పనంటూ ఏమీ లేదండి. అన్ని పనులు చాలా చక్కగా చేస్తుంది. నా గురించి తనకెందుకు చెప్తున్నావమ్మా? ఊరుకోవే, అడిగిందని చెప్తున్నాను. మా తమ్ముడు భోజన ప్రియుడమ్మా. రుచి పచ్చి లేకపోతే అస్సలు భోంచేయడు. అంతే కదా రఘు? పదండి, మనం అలా షాపింగ్ చేసొద్దాం. ఎందుకండి? పలకరింపులు అయిపోయాయి కదా, మరోసారి మాట్లాడుకుందాం. భలేవారే, మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తామా ఏంటి? కాసేపు అమ్మాయిని అబ్బాయిని ఒంటరిగా వదిలేద్దాం. రండి వెళ్దాం. మూర్తి గారు, మీరు కూడా రండి. ఆగండి, నేను వస్తాను. నువ్వు రఘుతో మాట్లాడుతూ ఉండమ్మా. మేము ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారులేండి, మీరు పదండి. అది కాదండి నేను చెప్పా. అబ్బా పదండి, రండి. ఐఎమ్ రఘు. కనిపిస్తున్నాను కదా, మళ్ళీ పేర్లెందుకు? టచింగ్, ఐ మీన్ షేక్ హ్యాండ్ కూడా ఎవరా? ఓహో, మరి అంత సంస్కారమా? పర్లేదు, మీరు నాతో ఫ్రీగా ఉండొచ్చు. సారీ, నేను ఫ్రీగా లేను. మా అమ్మకి చీరలు చూడాలి, మధ్యలో వదిలేసి వచ్చాను. మళ్ళీ కలుద్దాం. ఈ శారీ నీకు బాగాలేదు, ఇది తీసుకో, చాలా బాగుంటుంది. ఈ చీరలు కొంటుంది నాకు కాదు, మా అమ్మకి. మరేం పర్వాలేదు, నీకోసం నేను ఈ చీర కొంటానే. వద్దండి. తీసుకోవచ్చు, నీ కలర్కి ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. నీ చీర కొంగు నీ భుజం మీద వేస్తే నీ భుజానికి అందం వస్తుంది. ఇలా కుచ్చిళ్ళు పోసి ఇలా నడుముకు చుడితే ఆ నడుముకే అందం వస్తుంది. ఏదో మా
నాన్నగారి ఫ్రెండ్ కొడుకువి కదా అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే హద్దు మీరి ప్రవర్తిస్తున్నావేంటి? బీ ఇన్ యువర్ లిమిట్స్. వసు ఏమైందమ్మా? చూడమ్మా, దగ్గరకొచ్చి మీద చేతులు వేస్తూ వెకిలి చేష్టలు చేస్తున్నాడు. ఏంటి బాబు ఇది? నేనేమి చేతులు వేయలేదు. తనే అనవసరంగా చేసుకుంది. అయినా ఆఫ్టర్ ఆల్ ఆడదానికి అంత పొగిరేంటండి? అంటే ఆడదంటే అంత చులకన నీకు? ఆడది కనిపిస్తే చాలు వెంటపడి చూపులతో చేష్టలతో వేధిస్తారా? ఏ మిమ్మల్ని కన్నది కట్టుకున్నది మీ తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు, మీకు పుట్టిన కూతుళ్ళు ఆడవాళ్లేగా. వాళ్ళ పట్ల కూడా ఇలాగే ప్రవర్తిస్తారా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇంతమంది ముందు ఒక మగాడి మీద చేసుకుంటావా? నువ్వు అసలు ఆడదానివేనా? అందం ఉంటే సరిపోదు, అణకు ఉండాలి. అంత పొగరు గర్వం పనికిరాదు. తను తప్పు చేశాడు అని తెలిసి కూడా వెనకేసుకుని వస్తున్నావా? నువ్వు ఆడదానివేనా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి మృగాలు తయారవుతున్నారు. ఆడపిల్లల వెంట పడి వేధిస్తున్నారు. ఏయ్, నేనేం నీ వెంట పడలేదు. నిన్ను చూడమని మీ అమ్మా నాన్న పిలిస్తేనే వచ్చాను. వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పారు. ఇంకా నయ్యం, పెళ్లి చూపుల్లోనే అసలు రంగు బయటపడింది. పెళ్ళై ఉంటే నా తమ్ముణ్ణి కాల్చుకుని తినేదేమో. ఇలాంటి ఆడదాన్ని నేనెందుకు పెళ్లి చేసుకుంటానక్క? నేనే కాదు, ఇంతలా బరి తెగించిన పొగరుబోతుని బుద్ధున్న ఏ మగాడు పెళ్లి చేసుకోడు. చేసుకునుంటే పెళ్ళైన 3వ రోజుకే సర్వనాశనం అయిపోతాడు. దీన్ని భరించలేకే ఆ మొదటి మొగుడు పారిపోయి ఉంటాడు. మన అదృష్టం బావుండి ముందే బయటపడ్డాం. లేదంటే మన మెడకు శనిలా చుట్టుకునేది ఈ దరిద్రపు గొట్టుది. చూడండి, మీకు మా అమ్మాయి నచ్చలేదు, మాకు మీరు నచ్చలేదు. ఇది ఇంతటితో వదిలేయండి. ఎలా వదిలేస్తామండి? నన్ను చెంప మీద కొట్టి అందరి ముందు అవమానించింది. నాకు సారీ చెప్పాలి. తనతో తప్పుగా ప్రవర్తించింది మీరు. తనెందుకు సారీ చెప్పాలి? ఏదో కాబోయే దాని మీద కాస్త చనువు తీసుకుని ఉంటాడు. ఆ తప్ప ఆడపిల్లలను పెంచడం చేతకాని వాళ్లకు తప్పుల గురించి ఏం తెలుస్తాయక్క? పిల్లలకు సంగీతం డాన్స్ నేర్పిస్తుందంట. ముందు తనకు సంస్కారం నేర్పించండి. మగాలతో ఎలా నడుచుకోవాలో ట్రైనింగ్ ఇవ్వండి. అమ్మా, వెళ్ళిపోదాం పదా. ఓయ్, మా తమ్ముడికి సారీ చెప్పకుండా ఎలా వెళ్తావు? మర్యాదగా సారీ చెప్పాళ్ళు. అరే రండి, పద. ఏంటి సారీ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? నిన్ను ఊరికే వదిలిపెట్టను. నిన్ను ఏ మగాడు పెళ్లి చేసుకోడు. ఆమెకి జన్మలో పెళ్లి కాదక్కా, గుర్తుపెట్టుకోండి. కావాలంటే బాండ్ పేపర్ మీద రాసిస్తా. పెళ్లి పెటాకులు లేకుండా జీవితాంతం అలాగే మగ్గిపోవాలి. దానికి ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా పెళ్లి కాదు.